అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఎస్ మోహనహరి గారు రచించిన చిలక అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. దీని ధైర్యం పాడుగాను సైకిల్ మీదున్న చెట్టంత కుర్రాడిని చొక్కా పట్టుకొని చెడామెడా చెంపలు వాయించేస్తోంది. సిగ్గు లేకపోతే సరి. ఆడపిల్లకు ఉండాల్సిన లక్షణాలు ఒక్కటంటే ఒక్కటుంటే కదా దీనికి. వెన్నెల్లో చిన్న చిన్న కుర్రాలతో చెడుగుడు ఆడుతుంటే వయసొచ్చిన ఏ కుర్రాడైనా ఎగతాళి చేస్తాడు. మరి చిన్న కుర్రాలతో ఏ మాట ఆడతావు, మనిద్దరం ఆడుకుందామా అన్నాడట. ఆ మాట విని మరో ఆడపిల్లయితే సిగ్గుతో చచ్చిపోయేది. కాని ఇదట్లా కాదు. పూనకం వచ్చిందాన్లా వాణ్ణి పట్టుకుని వాయించేసింది. ఏమిటో మా కాలం ఆడపిల్లలం తలెత్తి నడిచేవాళ్లమా, నోరిప్పి మాట్లాడేవాళ్లమా? ఈ పిల్లను నేను వచ్చినప్పటి నుంచే గమనిస్తున్నాను. నేనంటే తల్లిని, ఓర్చుకోగలను. కాని నా కోడల ముందే మా అబ్బాయి పక్కన కూర్చొని పరాచకలాడటం, ఒళ్ళు రాసుకుంటూ తొడల మీద కొట్టుకుంటూ మాట్లాడుతుంటే నాకు విడ్డూరంగా ఉంది. మరో పక్క అరికాల మంట నెత్తికెక్కుతోంది. ఈ పిల్లకి మరీ అంత చనువివ్వద్దని కోడల్ని హెచ్చరించాను. నా మాట వింటేనా? అత్తయ్య, శిల్ప చాలా మంచి పిల్ల, అమాయకురాలు, మనసులో కల్మషం లేని పిల్ల అని నవ్వి మాట మార్చేస్తుంది. పిల్లట పిల్ల, పెళ్ళైతే 2 పిల్లల తల్లి అయ్యేది. దానికి తోడు దాని మాటలు ముద్దు ముద్దుగా ఉంటాయట. అందుకని దాన్ని ముద్దుగా చిలక అని పిలుస్తున్నారట. చిచ్చి, దాన్ని చూస్తే నా ఒళ్లంతా అసహ్యంతో కంపరం పుడుతోంది. నేనొచ్చిన రోజే గమనించాను ఈ మాయలమారి చిలక సంగతి. తుఫానులా ఇంట్లోకొస్తే ఎవరో అనుకున్నాను. అక్క, మా ఇంటికి స్నేహితులొచ్చారు, మడత మంచం 2 కుర్చీలు తీసుకెళ్తున్నాను అంటూ జవాబు కూడా వినిపించుకోకుండా తీసుకెళ్లిపోయింది. ఇంకో రోజైతే వంటింట్లోకి సరాసరి చెప్పులతో దూరిపోయి, అక్క, మా ఇంట్లో కూరేమీ లేదు, వంకాయ కూర తీసుకెళ్తున్నాను అనేసి గిన్నె నిండా కూరేసుకుని వెళ్ళిపోయింది. ఏమో బాబు, నాకు మాత్రం ఆ పిల్ల బుద్ధి నచ్చటం లేదు. అయినా మన బంగారం బావుండాలి గాని బయట వాళ్ల గురించి అనుకుంటే లాభమేముంది? పదే పదే కోడల్ని హెచ్చరించాను. మళ్లీ అదే చిరునవ్వు, అదే సమాధానం. అత్తయ్య, చిలకని మీరు అపార్థం చేసుకుంటున్నారు. అది అల్లరిపిల్లలా కనిపిస్తుందే కాని దాని మనసు వెన్న. నన్ను ఒక్క పని చెయ్యనివ్వదు. చూస్తున్నారుగా, కూరగాయల దగ్గర నుంచి వంట గ్యాసు, కరెంటు బిల్లు వరకు అన్ని పనులు చేసి పెడుతుంది. చూడండి, వద్దన్న బట్టలు ఇస్త్రీ చేసి పెడుతుంది. ఈ అపార్ట్మెంట్ బ్రతుకుల్లో ఇలాంటి మంచి పిల్ల వెతికినా దొరకదు. అదేనమ్మా నేను చెప్పేది. ఇలాంటి నెరజానల ముందు మచ్చిక చేసుకుంటారు. ఆ తర్వాత ఏకులా ఉండి మేకై కూర్చుంటారు. ఎందుకైనా మంచిది, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. అబ్బాయిని బుట్టలో వేసుకున్నా వేసుకుంటుంది, ఆ తర్వాత నీ ఇష్టం అన్నాను. అదేం లేదత్తయ్య, మీరు కొత్త, అందుకే మీకలా కనిపిస్తోంది. ఆయన ఆఫీస్కెళ్ళాక నేను ఒంటరిగా ఉంటాను, నాకు తోడుగా ఉంటుంది తను. నా గుండె గుభేలు మంది. ఈ రోజుల్లో ఎలాంటి స్వార్థం లేకుండా స్నేహం చేసే పొరుగు వాళ్ళున్నారంటే నేనస్సలు నమ్మనగాక నమ్మను. సందేహం లేదు, ఇదంతా ఎర్రగా బుర్రగా ఉన్న మా అబ్బాయిని వల్లో వేసుకోవటానికే చేస్తోందా ఈ చుప్పనాతి చిలక? అదేంటో చిలకట చిలక. అమాయకమైన ఆపక్షెక్కడా, ఇదెక్కడా రాక్షసి బల్లిలా ఉంది. రహస్యంగా చిలక గురించి ఆరా తీశాను. చిన్నప్పుడే తల్లిని మింగేసిందట. ఇది తండ్రికి 2వ కూతురు. అతనేదో ఆఫీసులో గుమస్తా లాంటిదేదో ఉద్యోగం చేస్తున్నాడు. పెద్ద కూతురు పెళ్లి చేసి అప్పులు పాలయ్యాట. ఇదేమో డిగ్రీ చేస్తూ మానేసిందట. అందుకే ఇలా ఇరుగు పొరుగు ఇంట్లో నుంచి ఉప్పు పప్పు వగైరాలు పట్టుకుపోతోంది. నా కోడలు ఒట్టే అమాయకురాలు కాబట్టే దీని ఆటలు సాగుతున్నాయి. అబ్బాయితో చనువుగా ఉంటుందంటే ఇహ సందేహమే లేదు. ఏకంగా సవతిగా మారిపోయి ఇంట్లో తిష్టవెయ్యాలని చూస్తోంది. ఒకరోజు ఉన్నట్టుండి భరించలేని ఒళ్ళు నొప్పులతో జ్వరం వచ్చి మంచం పట్టాను నేను. దానికి సందు దొరకాలిగాని ఇట్టే దూరిపోతుంది. డాక్టర్ని తీసుకొచ్చేసింది. నేనెంత వద్దన్నా నా కాళ్ళొత్తుతూ కూర్చుంది. టైంకి మందులిచ్చింది. బలవంతంగా పళ్ళు తినిపించింది, పాలు త్రాగిచ్చింది. ఒట్టి నాటకం. పెద్దదాన్ని, నా మనసుని గెలుచుకుంటే ఈ హడ్డే ఉంది. అంతా కుట్ర. నేనేం తక్కువ తెలివిగలదాన్నా? దాని ఆటలు నా దగ్గర సాగవని దానికి తెలీదు. ఇలాంటి వాళ్లని నా జీవితంలో ఎందరిని చూశానో. నా బాధంతా నా కొడుకు కోడల గురించే. నేనెంత చెప్పినా నా మాట వినిపించుకోనేమిటి? ఏదో 4 రోజులుండి పోదామని వచ్చాను.
కాని ఈ నెరజాన నా కొడుకు సంసారాన్ని ఏం చేస్తుందోనని దిగులు పట్టుకుంది. చెప్పాల్సిందంతా చెప్పాను. నా మాట విననప్పుడు ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవిస్తారు. అందుకే బయలుదేరే ముందు దాని మొహం చూడబుద్ధి కాలేదు. ట్రైన్ కదిలేటప్పుడు కోడల్ని మళ్లీ మళ్లీ హెచ్చరించాను. ఇంటికి తిరిగొచ్చానన్న మాటేగాని నా ఆలోచనలు ఆ రాక్షసి చిలక మీదే భ్రమిస్తున్నాయి. 10 రోజుల తర్వాత ఆ అబ్బాయి దగ్గరుంచి ఉత్తరం వచ్చింది. ఆత్రంగా విప్పి చదవసాగాను. అమ్మా, నమస్కారం. ఇక్కడ మేమందరం క్షేమంగా ఉన్నాము. నువ్వు కూడా క్షేమంగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఒక ముఖ్య విషయం. ఇక్కడ ఒక ప్రమాదం జరిగింది. భయపడుకు, ఇప్పుడంతా సర్దుకున్నాం, క్షేమంగా ఉన్నాం. నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇంట్లో మీ కోడలు ఒంటరిగా ఉండటం గమనించి ఓ దొంగ పట్టపగల ఇంట్లోకి దూరాడు. కత్తి చూపించి నగలన్నీ మూటగట్టి ఇవ్వమని బెదిరించాట. ఈ అపార్ట్మెంట్ సంగతి నీకు తెలిసిందేగా. ఒకరి గురించి మరొకరు పట్టించుకోరు. ముఖ్యంగా టీవీల గోలతో ఎవరింట్లో వాళ్ళుంటారు. ఎవరొస్తున్నారో, ఎవరు ఎక్కడికి పోతున్నారో వాళ్లకనవసరం. ఒక చౌకీదారిని పెట్టారు. వాడెప్పుడూ బెంచి మీద పడుకుంటాడు. లేదంటే డబ్బులు తీసుకుని మంచినీళ్ళ క్యాన్లు తెస్తూ ఉంటాడు. మీ కోడలు వణికిపోతూ నగలన్నీ తీసి అతని చేతిలో పెడుతుంటే మెరుపులా మన చిలక, అదే మన శిల్ప ఇంట్లోకొచ్చి పరిస్థితి గమనించింది. మగాళ్లు చేయలేని ధైర్యం చేసింది. దొంగతో కలబడింది. చిలక దొంగను పట్టుకొని చితక బాదిందట. కాని ఆ గలాటాలో దొంగ కత్తితో చిలక ఎడంభుజంలో పొడిచేశాడు. అయినా వాణ్ణి ఉడుములా పట్టుకుందట. పక్క పోర్షన్ వాళ్ళు వచ్చి దొంగని పట్టుకున్నారు. చిలకని హాస్పిటల్కి తీసుకెళ్లాం. భగవంతుని దయవల్ల ఇప్పుడు ఆ పిల్ల క్షేమంగా ఉంది. కాకపోతే బలమైన గాయం వల్ల ఇంకా హాస్పిటల్లోనే ఉంది. అమ్మా, చిలక అంత గాయపడినా అంత బాధలో కూడా కళ్ళు తెరిచిన వెంటనే మీ కోడలి గురించి ఆందోళన పడింది. అలాంటి అమ్మాయి మా పక్కింట్లో ఉండటం మా అదృష్టం. అమ్మా, చిలక ముఖ్యంగా మరో విషయంలో బాధపడుతోంది. నిన్ను మాటిమాటికి గుర్తు చేస్తోంది. పాపం నువ్వు వెళ్లేటప్పుడు తనకు చెప్పి వెళ్లలేదని ఏడుస్తోంది. అంతే. నువ్వేమీ కంగారు పడుకో. ఇప్పుడందరూ క్షేమంగా ఉన్నాము. నీ కొడుకు మోహన్ రావు. ఉత్తరం చదివాక నాకిక ఉండబుద్ధి కాలేదు. ఉన్నపళంగా బయలుదేరాను. కోడలు నవ్వుతూ ఆహ్వానించింది. చాలు. ఆ సంతోషంలో ఏడుకొండలవాడికి సహస్ర నమస్కారములు పెట్టుకున్నాను మనసులోనే. సాయంత్రం ముగ్గురం హాస్పిటల్కి వెళ్లాము. నన్ను చూడగానే చిలక ఏడవటం మొదలుపెట్టింది. నేనా అమ్మాయి తల మీద చెయ్యేసి నిమురుతుంటే తను నా ఒళ్ళో తలపెట్టి మరింత వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. ఆ పిల్ల ఎలా ఏడవటం నేను మొదటిసారి చూస్తున్నాను. ఆ ఏడుపులో ఎలాంటి కల్మషం గాని, స్వార్థం గాని, నటన గాని కనిపించలేదు. చిలక ఒక దేవతలా కనిపిస్తోంది నాకిప్పుడు. నేను నా ప్రవర్తనంటే మీకిష్టం లేదు కదూ, అందుకే చెప్పకుండా వెళ్ళిపోయారు. అమ్మా, నేను నీ బిడ్డలాంటిదాన్ని. నా మనసులో ఎలాంటి చెడాలోచనలు లేవమ్మా. నిజం. చిన్నప్పటినుంచి ఇతరుల సుఖదుఖాల్లో పాలు పంచుకోవటం అలవాటైపోయింది. నా వల్ల ఏదైనా పొరపాటైతే క్షమించమ్మా. చిలక కన్నీళ్లతో నా చీర తడిచిపోతోంది. దుఃఖం ఆపుకోలేకపోయాను. అమ్మా చిలక, తప్పు చేసింది నువ్వు కాదు, నేను తప్పు చేశాను. నీ గురించి ఏమిటేమిటో ఊహించుకొని అపార్థం చేసుకున్నాను. చాలా పెద్ద పొరపాటు చేశాను. నన్ను మన్నించు తల్లి. నువ్వు ఒట్టి చిలకవు కాదు, మా బంగారు చిలకవి. చిలకని నా గుడ్డలకి హత్తుకున్నాను. అప్రయత్నంగా నా కళ్ల నుంచి కన్నీరు బుగ్గల మీద నుంచి జారుతుంటే, అదిగో నువ్వు కూడా ఏడుస్తున్నావు, పో నీతో మాట్లాడ్ను అంటున్న చిలకను చూస్తుంటే అది నిజంగా నా కన్న బిడ్డలా అనిపించింది. దుఃఖంలో నవ్వు, నవ్వులో దుఃఖం మిళితమైన ప్రేమానురాగాలు నా గుండె పరొల్లోంచి ఉబ్బికి ఉబ్బికి వస్తుంటే చిలకని మరోసారి మనసారా నా గుండెలకి హత్తుకున్నాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.